ఒక 2-3 రోజులు ఆయన ప్రచారం చేయటం, అక్కడ మాట్లాడటం, అక్కడ పవన్ కళ్యాణ్ గారి వలన తెలుగు ప్రజలందరికీ ఎక్కువ ఓట్లు రాబట్టగలిగామని చెప్పి బీజేపీ నేతలందరూ కూడా గట్టిగా అనుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారు ఒక కీలక నేతగా ఎదిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏలో కీలక మనిషిగా లేరా ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఉన్నారు, జాతీయంగా నేను అనేది జాతీయంగా ఆంధ్ర రాష్ట్రం ముందు, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆయన ఎదగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడే ఎదిగేశాడు ఆయన అనుకుంటే అది భ్రమ. ఇంక ఎదగాల్సిన కాలం ఇప్పుడే అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు ట్రాప్ లో పడకుండా చంద్రబాబు తన కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి ఎత్తులు వేస్తున్నాడు. ఒకటి మొన్న అన్స్టాపబుల్ కూడా లోకేష్ పైకి ఎత్తేసుకుంటూ మాట్లాడారు ఇద్దరు బాబు. మీకు ఎందుకు అలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ మీకెందుకు? ఎందుకంటే వాస్తవం కనుక ఎందుకంటే నిజం వాస్తవాన్ని చూడగలిగితే మనకు అర్థం అవుతుంది. చంద్రబాబు తన కొడుకుని కాకుండా 2029 నాటికి తన కొడుకుని కాకుండా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కానిస్తారా? అది ఎవరన్నా నమ్మగలిగిన విషయం. అది ఖచ్చితంగా ఏ తండ్రి అయినా తన కొడుకు కోసం, మామూలుగానే ఏ తండ్రి అయినా తన కొడుకు చేసుకోవాలని చూస్తాడు. చంద్రబాబు మామనే అంగీకరించలేని కొడుకుని కాకుండా పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తారా? ఇవ్వడు. అందుకనే పవన్ కళ్యాణ్ అర్థం చేసుకునే చంద్రబాబే 10 సంవత్సరాల ముఖ్యమంత్రి అంటాము. బీజేపీ తోటి ఎక్కువ దగ్గరికి వెళ్ళి బీజేపీ కౌగిల్లోకి వెళ్ళిపోతే, ఎక్కువ స్ట్రాంగ్ వెళ్ళిపోతే అప్పుడు చంద్రబాబు ఈ కౌగిలి వదులుకున్నా ఆ కౌగిలితో కట్టుబడి తనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా 2029కి వెళ్ళొచ్చు. ఎందుకంటే బీజేపీకి ముఖ్యమంత్రి గుర్తించారు. పవన్ కళ్యాణ్ గారు గుర్తించే ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు అంటారు మీరు? ముందు చంద్రబాబు యొక్క టాక్టిక్స్ ఏంటో ముందు పసిగట్టే ముందుగా వెళ్ళిపోతున్నారు. ఢిల్లీ పెద్దలతోటి పెట్టుకుంటే రేపు ఎన్నికలప్పుడు బీజేపీ జనసేన క్యాండిడేట్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా పవన్ కళ్యాణ్ వస్తాడు. పవన్ కళ్యాణ్ ఎందుకంటే బీజేపీ వేరే క్యాండిడేట్ లేదు. వాళ్ళ ట్రాప్ ఏంటో తెలియదు పవన్ కి. వాళ్ళ ట్రాప్ ఎలాంటిదంటే యూపీలో ముందు ఇలాగే మిగతా వాళ్ళు వాడుకుని స్టేట్ ప్రెసిడెంట్ గా వాడికి అతనికి ఇచ్చి మనుషులకి ఇచ్చి మొత్తం ఎన్నికలు అయిపోయినాక సడన్ గా తీసుకుని యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేశారు. అలాగూ వాడుకుంటారు. పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా వాడుకుంటారు. ఇప్పుడు ఇన్నాళ్ళు చంద్రబాబు వాడుకున్నాడు, రేపు బీజేపీ వాడుకుంటుంది. వాడుకుని అతన్ని మొహం పెట్టుకుని పొరపాటు గెలిస్తే నువ్వు ఢిల్లీ అంత అమాయకుడు అంటారా పవన్ కళ్యాణ్ అంత అమాయకుడు అంటారా? ఇంకేం తెలవదంటారా? అమాయకుడు కానకే ఇన్ని పిల్లిగంతులు వేస్తాడు ఆయన. చంద్రబాబు లోకేష్ తిట్టకుండా తిట్టి మళ్ళీ చంద్రబాబు గొప్పోడు దేవుడు అంటాము. కానీ బీజేపీని పాసిపోయి లడ్డూలని మళ్ళీ బీజేపీ గొప్ప అంటారు. అమాయకుడు ఆవేశపడు. తిట్టిన వాళ్ళందరూ రాజకీయాల్లో తిట్టినట్టే ఉంటారా చిట్టిబాబు గారు? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉంటారని మీలాంటి పెద్దవాళ్ళే చెప్పారు కదా. అందరిలాంటి రాజకీయం చేస్తానని కాదుగా పవన్ కళ్యాణ్ వచ్చింది. అందరిలాంటి రాజకీయాలు చేయడానికి అయితే ఇదెందుకు? నేను ఒక డిఫరెంట్ రాజకీయం చేస్తాను, నేను ప్రశ్నిస్తాను, నిలదీస్తాను, నేను కొత్త రాజకీయం తీసుకొస్తాను కదా చెప్పింది. ఈ అందరిలాగా అందరూ అంతే కదా, నేను అంతే అంటే దానికి సమాధానం లేదు. ఆయన అలా చేయలేదు కదా, ప్రజలు ఎదురు చూస్తే నేను కొత్తగా తీసుకొస్తాడు. కొత్తగా అంటే ఏం చేయాలంటారు మీరు? పాపం కొత్తగా అంటే ఆయన ముఖ్యమంత్రి ఏం చెయ్యాలంటే నిజం మాట ప్రశ్నిస్తానని వచ్చావు. ఇవాళ నువ్వు 6 ప్రామిసుల గురించి నీకు 15 అన్నప్పుడు నువ్వు ఉన్నావు నాయన. నేనున్నాను. ప్రజలు నిన్ను నమ్మారు, చంద్రబాబు నమ్మలా. చంద్రబాబు పోయినసారి 600 ఇచ్చి 6 హామీలు నెరవేర్చింది నమ్మలా. కానీ పక్కన 6 అడుగులు బుల్లెట్ నువ్వు ఉన్నావు, నువ్వేదో అండగా ఉంటావు, నేను నిలబడతావు, నిలదీస్తావు, నువ్వు చేస్తావు అని నమ్మారు, నమ్మి వేశారు. ఇప్పుడు అది అడగాలి కదా. మనం ఉన్నాం, మనం చెప్పాము. నేను ఇంటింటికి ఎంతమంది పిల్లలుంటే అంతమంది చెప్పాము. 18 ఏళ్ళు సరైన సమయానికి స్పందించి అడుగుతారేమో. నేనున్నాను. దానికి అడగాలిగా, దాన్ని నిలది ప్రశ్నించాలి కదా. చిట్టిబాబు గారు సరైన సమయంలో స్పందించి అడుగుతారేమో. ఇప్పుడు మొన్న కొన్ని విషయాల్లో చిట్టిబాబు గారు ల్యాండ్ ఆర్డర్ విషయాల్లో పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తున్నారు, మీరు అలా అవలంబించకూడదు అన్నారు. అది ఎవరిని అడగాలి? అది లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? చంద్రబాబు దగ్గర ఉంది. చంద్రబాబుని కదా అడగాలి, చంద్రబాబు దగ్గర కదా మాట్లాడాలి. చంద్రబాబు దగ్గర మాట్లాడకుండా ఆయనిద్దరు పట్టుకున్నా అంటే ఏం లాభం? లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? ఆ మాత్రం కనీసం అవగాహన లేదు. లా అండ్ ఆర్డర్ సీఎం దగ్గర ఉంది. అడుగు చంద్రబాబు. హోమ్ మినిస్టర్ గారి దగ్గర ఉంటుంది సార్. మరి లేక
హోమ్ మినిస్టర్ గారి దగ్గర ఏముంటది? హోమ్ మినిస్టర్ దగ్గర లా అండ్ ఆర్డర్ ఉండదు. లా అండ్ ఆర్డర్ చీఫ్ మినిస్టర్, అది తెలుసుకోండి. చీఫ్ మినిస్టర్ లా అండ్